भद्राचलनिवासाय भद्राय परमात्मने जानकी प्राणनाथाय रामचन्द्राय मङ्गलम्। जानकी प्राणनाथाय रामचन्द्राय मङ्गलम्। శ్రీరాముడి ధర్మపథం అపూర్వ గ్రంథం 12వ అధ్యాయం. శ్రీరాముడి వ్యక్తి ధర్మం. శ్రీరాముడు ధర్మస్వరూపం. అతడిది ధర్మ మార్గం. రాముడు ఆచరించి చూపిన ధర్మాలే వ్యక్తికి, కుటుంబానికి, సమాజానికి, దేశానికి నాటికి నేటికి ఆదర్శనీయాలు, అనుసరణీయాలు. శ్రీరాముడు పాటించిన ధర్మాలు సంపూర్ణంగా దర్శించాలంటే 4 కోణాల నుండి పరిశీలించాలి. అవి వ్యక్తి ధర్మం, కుటుంబ ధర్మం, సమాజ ధర్మం, రాజధర్మం. ధర్మ వ్యతిరేకులను, స్వార్థం కోసం ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసే వారిని శిక్షించడం ఆయనలోని విలక్షణం. ఒక సువ్యవస్థను రూపొందించడం ద్వారా సందర్భోచితంగా కారుణ్య కాఠిన్యాలను సమన్వయించడం మరో విశిష్టత. వ్యక్తి ధర్మం. ధర్మశాస్త్రంలో వ్యక్తి ధర్మం చాలా ప్రధానమైనది. వ్యక్తి ధర్మాన్ని తాను సక్రమంగా నిర్వహించినప్పుడే సమాజ ధర్మానికి రక్షణ కలుగుతుంది. ధర్మాలన్నింటికీ వ్యక్తి ధర్మమే మూలం. అందువల్ల ధర్మాచరణకు మించిన మహత్కార్యం లేదు. రాముడు వ్యక్తిగా మహోన్నతుడు. ధృతి, క్షమ, దమం, శౌచం, ఆస్తేయం, హ్రీం, సత్యం, విద్య, అక్రోధం, ఇంద్రియ నిగ్రహం ఆదిగా గల ధర్మ లక్షణాలు సంపూర్ణంగా కలిగి ఉన్నవాడు. భరతఖండం ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైంది. పురాణాలు, ఇతిహాసాలు భరత జాతికి మార్గదర్శకాలు. మన వృత్తి, ప్రవృత్తి, నడక, నడత, మంచి చెడుల విశ్లేషణ, ఇలా ఒక వ్యక్తి జీవితంలోని ప్రతి అంశము మన పూర్వీకుల అనుభవాల్లోంచి అందిపుచ్చుకున్నవే. వ్యక్తి సంస్కారవంతుడు కానిదే ఏ సమాజం సంస్కారపూర్ణం కాదు. వ్యక్తిగతమైన సాధన చేయనివాడు సామూహికంగా ఏదో సాధిస్తాడనుకోవడం హాస్యాస్పదం. వ్యక్తిగతమైన ఉన్నత లక్షణాలు పితృభక్తి, గురుభక్తి, దైవభక్తి. పితృభక్తి. ఇక్కడ పితృ అన్న శబ్దానికి మాతాపితలిద్దరూ అని చెప్పుకోవాలి. మానవుని ధర్మపథంలోకెల్లా ఉత్తమమైనది మాతృపితృ గురుసేవలు. శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులను దేవతా స్వరూపులుగా భావించడమే మానవుని పరమధర్మం. మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ అని శృతులు స్పష్టంగా చెప్పాయి. ఎవరి వల్ల ఈ శరీరం లభించిందో అట్టి వారిని సేవించడం కంటే ధర్మం మరొకటి ఉండదు. పితృవాక్య పరిపాలకుల్లో మొదటిగా రాముడినే చెప్పుకోవాలి. గురుభక్తి. రామావతారం ఆరంభం నుంచి అవతార సమాప్తి వరకు వశిష్ఠుడు గురువుగా అందరి మన్ననలను అందుకున్నాడు. సర్వజనహితంగా ఉత్తమ గుణాలతో మానవ జీవితం ఎలా వికసించాలో రాముడి ద్వారా లోకానికి వివరించిన గురువు వశిష్ఠుడు. ఆయన మాటను ఆజ్ఞగా భావించి తూచా తప్పకుండా పాటించిన శిష్యుడు రాముడు. దైవభక్తి. వేదాంగాలు అభ్యసించిన రాముడు నిత్యం సంధ్యావందనాదులు చేసేవాడు. వంశం మూల పురుషుడు సూర్యుడికి, ఇతర దైవాలకు ప్రార్థనాదులు చేసేవాడు. రాముడికి దైవభక్తి ఎక్కువ. నీవు దేవుడి అవతారం అని ఋషులు చెబితే అది వారి అభిమానం అని సున్నితంగా తిరస్కరించేవాడే తప్ప నేనే దేవుణ్ణి అనలేదు, అహంకరించలేదు. కుటుంబ ధర్మం. తల్లి, తండ్రి, భార్య, సోదరులు, సంతానం వీరి పట్ల నిర్వర్తించాల్సిన అన్ని ధర్మాలను నిక్కచ్చిగా పాటించినవాడు రాముడు. తండ్రి దశరథుడిని అత్యధికంగా ప్రేమించాడు, గౌరవించాడు, పూజించాడు. యువరాజ పట్టాభిషేకం చేస్తానంటే తలొగ్గాడు. అడవులకు వెళ్లమన్నా అంతే సంతోషంగా అంగీకరించాడు. తండ్రి అనుమతి లభించాకే వివాహమాడాడు. తండ్రి చనిపోయాడని తెలిసి కొడుకుగా జలతర్పణలు వదిలాడు. తల్లి కౌసల్యకు రాజప్రాసాదంలో గౌరవ మర్యాదలు తక్కువగా లభిస్తున్నాయని, తండ్రి నిరాదరణకు గురవుతోందని తెలుసు. అన్నిటా కైకేయిదే పైచేయిగా ఉందని తెలుసు. అందుకే వనవాసానికి వెళుతూ తల్లిని ప్రత్యేకంగా చూడమని తండ్రిని అర్థించాడు. ఆమె బాధ్యతని తండ్రికి అప్పగించి పుత్రధర్మం నెరవేర్చాడు. అడవులకు వెళ్లమని కైకేయి ఆదేశించినా ఆమెని అగౌరపరచలేదు, ధిక్కరించలేదు, ఆగ్రహించలేదు.
తల్లిలానే అభిమానించాడు, ఆదరించాడు. ఆమెను దూషించిన భరతుడికి తల్లి స్థానం తెలియచెప్పాడు. సోదరులు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులతో ఒక అన్న ఎలా ప్రవర్తించాలో, ఎలా బాధ్యతగా వ్యవహరించాలో అలాగే మసులుకున్నాడు. భరతుడి రాజ్యాభిషేకం సంగతి విని అసూయపడలేదు, ఆనందించాడు. లక్ష్మణుణ్ణి సైతం భరతుణ్ణి సేవించమని కోరాడు. సీతను తన అర్ధాంగిగా భావించాడు, ప్రేమించాడు. ఆమె వియోగానికి విలపించాడు. ఆమెతో కలిసి పట్టాభిషిక్తుడయ్యాడు. లవకుశలు తన కుమారులని తెలియగానే వారిని అక్కున చేర్చుకున్నాడు. రాజ్యాన్ని వారికి అప్పగించి ప్రాయోపవేశం చేశాడు. పత్నీ ధర్మం. దశరథుడికి 3 భార్యలు. సంతానార్థం ఒకరి తర్వాత మరొకరిని పెళ్లాడాడు. రావణుడికి పట్టమహిషి, మండోదరి కాక ఇంకెందరో భార్యలున్నారు. వాలి తారతో పాటు సుగ్రీవుడి భార్య రుమను చేపట్టాడు. శ్రీరాముడు మాత్రం ఒకే భార్య, ఆదర్శానికి ఆద్యుడిగా నిలిచాడు. సమాజానికి కొత్త దిక్సూచి అయ్యాడు. నాటి కాలానికి కొత్త అయిన సరికొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, ఆచరించి ఫలితాన్ని ప్రపంచం ముందు ఉదాహరణగా నిలిపాడు. శూర్పణఖ తళుకు బెళుకులను మోహపడలేదు. సీత వక్షం మీద పొడిచిన కాకిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించి ఆమె మీద తనకు గల అనురాగం చాటుకున్నాడు. సీత వియోగ దుఃఖంతో తల్లడిల్లిపోయాడు. ఒక రకంగా పిచ్చివాడైపోయాడు. అటువంటి స్థితిలోనూ ఆమెను తప్ప మరో స్త్రీని తలచలేదు. సీత అపహరించబడగానే కుమిలి కుమిలి విలపించాడు. వృక్షాలను, జంతువులను సీత జాడ అడుగుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రాణసఖి దూరమైన బాధను తాళలేక మూర్ఛపోయాడు కూడా. భార్య కోరిక తీర్చడానికి బంగారు లేడి కోసం వెళ్ళింది ఆమె మీది ప్రేమతోనే, ఆమె కోరిక తీర్చి ఆనందపరచాలనే. సీత బందీగా ఉన్న లంకను చేరడానికి దారి ఇవ్వమని సముద్రాన్ని బాణప్రయోగంతో శోషింపజేయపోయాడంటే అదంతా భార్య పట్ల గల ప్రేమాతిశయంతోనే. అగ్ని పరీక్షకు నిమిత్తం మాత్రుడిగా ఉన్నది ఆమె పాతివ్రత్యం మీద అపనమ్మకంతో కాదు, ఆమె సౌశీల్యాన్ని లోకానికి చాటడానికే. సీతా పరిత్యాగం తర్వాత కూడా మరొకరిని భార్యగా స్వీకరించలేదు. అశ్వమేధయాగ సమయంలో బంగారు సీతను పక్కన పెట్టుకుని ఆ యజ్ఞ కార్యాన్ని పూర్తి చేశాడు తప్ప ఎవరెంత చెప్పినా మరో వివాహం చేసుకోలేదు. భారత జాతికే కాక యావత్ మానవాళికే ఆదర్శ పురుషుడుగా నిలిచాడు శ్రీరాముడు. సామాజిక ధర్మం. ధర్మాచరణ ద్వారా సమాజోద్ధరణకు కృషి చేశాడు. జనంతో, వారి కష్టనష్టాలతో, వారి సుఖ సంతోషాలతో మమేకమయ్యాడు. అరణ్యవాసానికి వెళుతూ తన సంపదని జనానికి దానమిచ్చాడు. గుహుడు, శబరి లాంటి వాళ్లని ఆత్మీయులుగా భావించి అక్కున చేర్చుకున్నాడు. రాజధర్మం. ఇది అసిధార వ్రతం లాంటిది. ఇష్టాయిష్టాలకున్న రాజనీతికి, సాంప్రదాయానికి, గురూపదేశానికి తలొగ్గక తప్పదు. రాజు మీద, అతడి నడత మీద, విజ్ఞత మీద జనానికి అపారమైన గౌరవ మర్యాదలుండాలి. అతడి బలశక్తుల మీదే కాక నీతి ధర్మాల మీద దృఢమైన విశ్వాసం ఉండాలి. రాక్షస రావణుడి ఇంట సుదీర్ఘకాలం ఉన్నందున ప్రజలు సీతను అపార్థం చేసుకోకుండా, వారు తమ మహారాణి శీలాన్ని శంకించకుండా, తనని భార్య మోహితుడుగా భావించకుండా ఉండటానికే శీల పరీక్ష చేసుకుంటే బాగుంటుందనుకున్నాడు. అతడి భావం తెలిసినట్టుగా ఆమె అందుకు సిద్ధపడ్డది. తద్వారా సీత అగ్ని పునీత అని లోకానికి చాటబడింది. అయినా రాజ్యంలో రకరకాల అపనిందలు ప్రచారంలోకి వచ్చాయి. అది గ్రహించిన వెంటనే ప్రజావాక్యంతు కర్తవ్యం అనుకున్నాడు. భార్యను పరిత్యజించడం వల్ల తనకు కష్టం, దుఃఖం కలుగుతాయని తెలుసు. అయినా మహారాజుగా ప్రజల అభిప్రాయానికి విలువ ఇచ్చి సీతా పరిత్యాగం చేశాడు. ఆదర్శ భర్తకు, ఆదర్శ ప్రభువుకు మధ్య జరిగిన సంఘర్షణలో ప్రజాప్రతినిధే గెలిచాడు. రాజ్యక్షేమం, జనశాంతి కోసం ధర్మానికి విరుద్ధంగా తపస్సు చేస్తూ శంభూకణ్ణి హతమార్చమని నారద వశిష్ఠులు ఆదేశించగా ఆ పని చేసి రాజధర్మం నెరవేర్చాడు. క్షాత్రధర్మం. కులోచితమతి క్షాత్రం ధర్మం స్వం బహుమన్యతే మన్యతే పరయా కీర్త్యా మహత్స్వర్గఫలం తతా. వంశానుగతంగా వచ్చిన క్షాత్రధర్మాన్ని రాముడు గొప్పగా తలిచేవాడు. వర్ణాశ్రమ ధర్మాలను సక్రమంగా పాటించడం వల్ల ఏర్పడే కీర్తి స్వర్గఫలాన్నిస్తుందని భావించేవాడు. కాబోయే యువరాజు అయినా సరే, మహారాజు అయినా తండ్రిని గౌరవించాలి, ఎదురు చెప్పరాదు.
నచ్చని అంశం ఉంటే ఏకాంతంగా వినయంతో చెప్పాలి గాని బహిరంగంగా వ్యక్తపరచకూడదు. ఇలాంటి ధర్మాలని రాముడు చక్కగా పాటించాడు. క్షత్రియ ధర్మాలకు విరుద్ధంగా నారబట్టలు ధరించడం, కందమూలాలు తినడం, నేలమీద పడుకోవడం, పాదచారిగా తిరగటం చేశాడు. ఇవన్నీ రామో భవతు తాపసః అని కైకమ్మ కోరిందనే తాపసిగా మారి చేరాడు. దానికి దశరథుడి ఆమోదం ఉండటమో, దుష్ట నిగ్రహం, ప్రజా పరిరక్షణ, ఋషియజ్ఞాల రక్షణ అనే క్షత్రియ ధర్మాలు పాటించేవాడు. అకారణంగా విరోధరహితంగా రాక్షసులను హతమార్చడం తప్పు అని సీత చెప్పింది. ఋషుల తపస్సుకి విఘ్నం కలిగించే రాక్షసులను మట్టుబెట్టడం క్షత్రియుడిగా తన ధర్మం అని బదులిచ్చాడు. ధర్మం కోసం తన ప్రాణాన్నైనా, సీతనైనా, లక్ష్మణుణ్ణైనా విడిచివేస్తానని నిష్కర్షగా చెప్పాడు. భుజాన ధరించిన విల్లు కారణంగా రాక్షసులంతా ఒకరి వెంట ఒకరు యుద్ధానికి వస్తున్నారని, ఆ వింటిని తీసివేస్తే రాక్షస భయం ఉండదని సీతమ్మ చెప్పింది. రాముడు వినిపించుకోలేదు. కారణం, అది ధరించడం రాజలాంఛనం కాబట్టి. అంతేకాదు, విలువిద్య నేర్చుకోవడం ప్రారంభించగానే ఆర్తధ్వనిని విని ఊరికే ఉండను అని వింటి మీద ప్రమాణం చేసి ఆ విద్యను నేర్చుకున్నాడు. తప్పక వింటిని ధరించే ఉంటానన్నాడు. అలాగే ధరించి ఉన్నాడు కూడా. అందుకనే కోదండం లేని రాముణ్ణి ఊహించలేం. మిత్రధర్మం. సుగ్రీవుడికి అగ్ని సాక్షిగా స్నేహ హస్తం చాపాడు. మిత్రుడి సౌభాగ్యాన్ని కోరాడు. అతడి శత్రువైన వాలిని సంహరించి చేజారిన భార్యని, రాజ్యాన్ని తిరిగి అందింపచేశాడు. మిత్రధర్మాన్ని అక్షరాలా పాటించాడు. శరణాగత ధర్మం. శరణన్న వారిని రక్షించడం పరమధర్మం. శత్రువు సోదరుడైన విభీషణుడిని కరుణించడమే దానికి నిదర్శనం. ఎవరైనా సరే నీవే శరణు అని కోరితే చాలు, వారిని సకల ప్రాణుల నుండి రక్షిస్తాను, అదే నా మతం అని విభీషణ శరణాగతి సమయంలో చాటాడు రాముడు. రామాయణం శ్రీవైష్ణవులకు మంత్రరత్నమైన ద్వయమంత్రం ప్రాముఖ్యాన్ని విశదీకరిస్తుంది. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే, శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే, శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే, శ్రీమతే నారాయణాయ నమః. మోక్ష సాధనకు సర్వస్వాన్ని సమర్పించి శరణు కోరడమే ఏకైక మార్గమని చాటి చెప్పింది రామాయణం. సర్వధర్మ రక్షకుడు రాముడు తన సోదరులతో కాని, రాజ్యాధిపతులతో కాని ఇలా నడుచుకోవాలని ఎన్నడూ ఆదేశించలేదు. తను స్వయంగా ఆచరించి ఆచరణ ద్వారా చూపాడు. కొడుకుగా, అన్నగా, భర్తగా, స్నేహితుడిగా, రాజుగా ఎలా ఉండాలో తను ప్రవర్తించి చాటాడు. రాముడి గుణగణాలను గురించి చెబుతూ వాల్మీకి సర్వధర్మ రక్షకుడని, చక్కని పాలకుడని చెబుతాడు. ఇవి ఏ కాలంలోనైనా సాంఘిక వ్యవస్థ పటిష్టతకు తోడ్పడతాయి. మానవ ధర్మం. దేవదేవుడైన శ్రీరాముడు సామాన్య మానవుడు పడే కష్టాలెన్నింటినో స్వయంగా అనుభవించాడు. ఎదురైన ఒడిదుడుకులను తట్టుకొని నిలిచాడు. మనోనిగ్రహంతో, మానవత్వంతో, ప్రేమలతో ఎలా మెలగాలో, కష్టాలను ఎలా ఎదుర్కోవాలో, ధర్మ విచక్షణతో ఎలా మసులుకోవాలో మానవాళికి తెలియజేశాడు. తన జీవితమే ఒక సందేశంగా మలుచుకున్న మహాత్ముడు రాముడు. మహిమ చూపలేదు, బోధనలు చేయలేదు, దేవుడినని చాటుకోలేదు. మానవుడిలా బ్రతికాడు. మానవాళిని ధర్మ మార్గంలో నడిపించడం కోసం ఎన్నో కష్టాలు, దుఃఖాలు అనుభవించాడు. ఉత్తమ మానవుడు ఎలా ఉండాలో తన నడవడిక ద్వారా నిరూపించిన ధర్మమూర్తి శ్రీరాముడు. ధర్మబద్ధమైన ఆదర్శ జీవనానికి నాటికి నేటికి ఏనాటికి ఏకైక మార్గదర్శి త్రేతాయుగపు ఆ శ్రీరామచంద్రుడే.